కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్లపై రాళ్ల దాడి. భద్రాచలంలో కుప్పకూలిన 6 అంతస్తుల భవనం. పోలవరం నిర్వాహితులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి. ఈరోజు మీరు చూస్తే చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంత మునుపు కూడా ఒకసారి మీరు చూస్తే చాలా తక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు నేను వచ్చినప్పుడు భారీగా పెంచి ఇమ్మీడియట్గా ఆ రోజు చూస్తే 14-19లో 4,311 కోట్ల రూపాయలు మీకు చెల్లించిన ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత మీరు చూస్తే నిన్నటి వరకు 5 సంవత్సరాలు బాధితుల్ని పట్టించుకున్న సందర్భమే లేదు. మీకోసం ఆలోచించిన దాఖలాలు లేవు. కడాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది. నేనే మీకు ఒక భరోసా ఇచ్చాను. దానికి కూడా కారణం మీరు చూస్తే 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాలు విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప సాధ్యం కాదని ఒప్పించి ఆ రోజు ఈ మండలాలు తీసుకొచ్చాం. అది నాకు ఒక నైతిక బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఎప్పుడు కూడా నేను వీలైనంత వరకు మీకు న్యాయం చేయాలి, అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ముందుకు పోయాం. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 828 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసామంటే అది మాకుండే మీ మీద ప్రేమ, కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాయకులు చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఫ్రీగా వచ్చింది కాబట్టి ఆ రోజు మీరు చూస్తే అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి 10 లక్షలు ఇస్తామని అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు. ఇచ్చాడా అని నేను అడుగుతున్నా. 5 ఏళ్ళు ఒక పైసా ఇచ్చాడా అని అడుగుతున్నా. వరదలు వస్తే మిమ్మల్ని చూశారా అని అడుగుతున్నా. మీకు వరదలు వస్తే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కాస్తో కోస్తో డబ్బులు మొబిలైజ్ చేసి ఆ రోజు నెహ్రూ కూడా ఇక్కడే ఉన్నాడు. అందరం గ్రామం తిరిగి కొంతవరకు మిమ్మల్ని ఆదుకున్న పార్టీ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే రేపు మళ్ళా వచ్చి మీకు చెప్పచ్చు ఏదో చేసేస్తానని. ఏమీ చేసేటి ఏమి ఉండవు. వీళ్ళకి అధికారం తప్ప మీకు అన్యాయం చేస్తే ఒక యాంగిల్ చేశాడు. పోలవరాన్ని ఏం చేశాడో మీరు చూశారు. ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండాలి. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2020కి పోలవరం ప్రాజెక్టు పూర్తయి మీ అందరికీ పునరావాసం కూడా ఇచ్చి మీరు కూడా ఇప్పటికి సెటిల్ అయ్యేవారు. ఈరోజు అవన్నీ కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. పోలవరం కూడా ఖర్చులు పెరిగిపోయినాయి. డయాఫామ్ వాల్ మీరు చూస్తే దగ్గర 400 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ కడితే అది ఈరోజు మొత్తం మునిగిపోయి కొట్టుకొని పోయి మొత్తం పాడైపోయి ఇప్పుడు 990 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. అదనంగా ఇంకొక డయాఫామ్ వాల్ కడుతున్నాం. కనీసం ఈ డబ్బులు అనేది ప్రభుత్వం అంటే ప్రజాధనం, ఎక్కడి నుంచో రాదు. ప్రజలు పన్నులు కడతారు. ప్రభుత్వం సమర్థవంతంగా ఎక్కడికక్కడ విషయాలన్నీ పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతాం. ఏ ఒక్క పైసా మేము ఖర్చు పెట్టినా అది మీకు చెందాలి. మీ డబ్బులు ప్రజల సొత్తు, మళ్ళా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి తప్ప దుర్వినియోగం చేసే హక్కు ఎవ్వరికీ లేదని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈరోజు ఒక సిస్టమేటిక్గా మీరు చూస్తే ఎప్పుడైనా పోలవరం ప్రాజెక్టు కడితే 5 సంవత్సరాలు ఆ ముఖ్యమంత్రి ఎప్పుడన్నా కనపడ్డా? అంటే రాకపోతే ఏ విధంగా అవుతాయని అడుగుతున్నాను. నేనైతే 5 సంవత్సరాల్లో 33 సార్లు వచ్చా. సోమవారాన్ని పోలవరం చేసుకున్నాను. ప్రాజెక్టు పూర్తి కావాలి, దీనివల్ల రాష్ట్రం లాభం పొందాలి, నష్టపోయిన రైతాంగానికి పునరావాసం కూడా కల్పించాలి, పేదవాళ్లకు పునరావాసం కల్పించాలనే ఉద్దేశంతోనే
R&R ప్యాకేజ్ కానీ ఇవన్నీ ఆ రోజు తీసుకొని ముందుకు పోయాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆ రోజు మొదటి దశలో భాగంగా 49 పునరావాస కేంద్రాలు 2025కు పూర్తి అవుతాయి. ఇంకో పక్క ఆ రోజు కట్టినటువంటి ఇండ్లు కూడా మధ్యలో ఆపేస్తే దానికి కూడా రేట్లు పెరిగిపోయి అదనంగా భారం పడే పరిస్థితికి వచ్చింది. ఏదేమైనా 49 గ్రామాలున్నాయి. 17,717 పీడిఎఫ్లున్నాయి. ఇవన్నీ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయడానికి ముందుకు పోతాం. ఇప్పుడే మిత్రులు ఒక విషయం చెప్పారు, కొంతమంది పేర్లు కూడా డిలీట్ అయినాయి, బయట పోతే అవన్నీ కూడా ఇవ్వడం లేదని చెప్పి అడ్మినిస్ట్రేషన్కి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నా. జెన్యూన్గా ఉండే ప్రతి ఒక్క పైసా కూడా మీకు పే చేస్తాం, ఎక్కడ దానికి అనుమానం అవసరం లేదు. కానీ అదే సమయంలో కొంతమంది మోసం చేసే వ్యక్తులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ప్రాజెక్టు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కరెక్ట్గా లేకపోతే మనం కానీ ఎక్కడన్నా అన్నీ బాగా జరిగి ఒక చిన్న విషయంలో ఎక్కడన్నా తప్పు జరిగినా అది టెక్నికల్గా కావచ్చు, లేకుంటే ఏ విధంగా తప్పు జరిగినా మళ్ళా మనందరికీ చెడ్డ పేరు వస్తుంది, ప్రాజెక్టుకే ప్రమాదం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ప్రాజెక్టు డబ్బులు ఖర్చు పెట్టలేదు, వచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారు. దానివల్ల మీరు చూస్తే ఈరోజు పునరావాస కార్యక్రమాలన్నీ మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచాం. ఈరోజు సిమెంట్ రేటు పెరిగింది, ఖర్చులు పెరిగాయి, ఎప్పటికప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుంది. మళ్లీ అదనంగా 500 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అంటే ప్రాజెక్టు వల్ల సకాలంలో పూర్తి అయి ఉంటే మీరు కూడా జీవితాల్లో సెటిల్ అయ్యేవారు. ఈ నీళ్లుగానుంటే వ్యవసాయం బాగా జరిగేది, అదనపు ఆయకట్టు వచ్చేది, ఆదాయం పెరిగేది. ఇంకొక పక్కన హైడల్ ప్రాజెక్ట్ మీరు చూస్తే పవర్ జనరేషన్ కోసం పెట్టింది, బాగా లేట్ అయింది కాబట్టి దగ్గర 2,500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయింది. ఇంకొక పక్క అదనపు భారం పడే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి. ఏదేమైనా ఒకటే హామీ ఇస్తున్నా, 2027కి పునరావాసం పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. కానీ వీలైతే ప్రాజెక్టు నీళ్లు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి తర్వాత ప్రాజెక్టు నీళ్లు వదిలిపెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఒక టార్గెట్ పెట్టుకొని 2027 డిసెంబర్కి ప్రాజెక్టు పూర్తి అయ్యుంటే 2026 డిసెంబర్కి మీ అందరికీ పునరావాసం కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని ఆఫీసర్లందరినీ కోరుతున్నా. వాళ్ళకు కావాల్సిన స్టాఫ్ ఇస్తాం, మనుషులు ఇస్తాం. కలెక్టర్స్ ఇక్కడే ఉన్నారు, సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు. వారికి ఒకటే ఆదేశాలు ఇస్తున్నా, ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా మిస్ కావడానికి వీలు లేదు. రెండోది, ఎక్కడా ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కావడానికి వీలు లేదు. ఎవరైనా సరే పైరవికారులు కానీ దళారులు కానీ ఎలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ప్రమేయం లేకుండా చేసే బాధ్యత మీది. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వీళ్ళందరికీ పునరావాసం కల్పించిన తర్వాత కూడా మనకు ఒక బాధ్యత ఉంది. వీళ్ళకు ఆదాయం పెంచే మార్గం, వాళ్ళకు జీవన ప్రమాణాలు పెరిగేదానికి ఏమేం చేయాలనో అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఒక కార్యక్రమం తయారు చేయండి. అది కూడా మనం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మళ్ళీ మీ అందరిని ఒకటే కోరుతున్నా, బ్రహ్మాండంగా సహకరించారు. ఇదొక చరిత్ర. పోలవరం ప్రాజెక్టు పెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే జీవనాడి. ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకోగలిగితే రాష్ట్రం బాగుపడుతుంది. దానికి త్యాగం చేసిన మీకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు ఏమి ధైర్యంగా ఉండండి. మీ ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అన్ని న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ, నేను మా ఆడబిడ్డను చూశాను, చాలా బాగా మాట్లాడింది. మనస్ఫూర్తిగా అభినందనలు. అందరూ మారిగా మాట్లాడేది నేర్చుకోవాలి. మంచిని మంచిగా మీరు చెప్తే మంచిగా ఎక్కువ జరుగుతుంది. అట్లా కాకుండా మంచి చేసిన వాళ్ళకి
సహకరించకపోయినా అది తప్పే అవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞత అనేది మన సాంప్రదాయం, మన వారసత్వం కూడా. ఈరోజు మీరు చూస్తే ఏ ప్రభుత్వం కూడా 5 ఏళ్లు పరిపాలించిన ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వకపోతే వచ్చిన 9 నెలల్లో ప్రాజెక్టు కట్టడమే కాదు, పునరావాసం చేయాలి, బాధితులను ఆదుకోవాలని 828.25 కోట్లు ఎక్కడ ఒక్క పైసా అవినీతి లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా మీ అకౌంట్లో డబ్బులు వేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఎల్లప్పుడూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దళారులు లేరు, మధ్యవర్తులు లేరు, దొంగలు లేరు, మోసాలు చేసేవాళ్ళు లేరు, మాయ మాటలు చెప్పేవాళ్ళు అసలే లేరు. చేసే పని చెప్తాం, చేసి చెప్పడమే కాకుండా చేసి చూపిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ, ఈరోజు గిరిజనులు ఉన్నారు ఇక్కడ. ఎక్కువ త్యాగం చేసింది గిరిజనులే త్యాగం చేశారు. నిన్న కూడా నేను సమీక్ష చేస్తే మైదానంలో ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం పెరిగింది నేను వచ్చిన తర్వాత ఎవరికి పెరిగిందంటే ఈ గిరిజనులకే పెరిగింది. పాడేరు కానీ, అరకు కానీ మొత్తం కూడా అన్ని ప్రాంతాల వాళ్ళకి న్యాయం జరిగింది. మొన్నే ఒక మాట చెప్పాను, ఇండ్లు కట్టే కార్యక్రమంలో కూడా గిరిజనులందరికీ 75,000 రూపాయలు అదనంగా ఇచ్చి మీకు ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకున్నాం. ఇది మాకు మీ పట్లుండే అభిమానం, ప్రత్యేకమైన శ్రద్ధ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్క గిరిజనులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, తప్పకుండా ఆదుకుంటాం. ఐటీడీఏ ప్రాజెక్టులున్నాయి, ఇంకో పక్క ఈ పోలవరం ప్రాజెక్టు పునరావాసం ఏదైతే ఉందో బాధితులున్నారో మీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతామని మరీ మరీ చెప్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. కొంచెం తప్పుకో, పక్క తప్పుకోవాలి మీడియా కదా. బిల్డింగ్ కట్టేటప్పుడు నేను పురం ప్రదీప్ అన్న మేము గొడవ చేస్తాం, ఏం లేదు. అదే సార్ మొత్తం అది కూడా పడుతుంది. ఇచ్చినందుకు ఇక్కడ దీంట్లోకి వచ్చేసి వెళ్ళేమంటే నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేపిస్తా అని చెప్పి ఈవో గారిని తీసేయాలి సార్. రోడ్డు కట్టంగా వస్తే ఈవో గారు వచ్చి వాడు కూర్చుంటే షాలో కట్టారు ఇల్లు. సార్ మేము ఆగాం. కాదండి మరి మొత్తం విడుతుందండి. ఆ పిల్లర్ విడుతు మీద ఆ స్లాబ్ వేస్తాం మీద ఆగుతుంది, కూలితే పక్కన మనుషుల పరిస్థితి. ఇప్పుడు మాన్యువల్ చేస్తే ఆగుతండి, కూలిపోతే మీకే ఇబ్బంది. అవును చెప్పామండి, అన్నీ చెప్పాం. అన్నీ అని ఈవో గారు వచ్చారు నిన్న, పాపం ఆయన ఎక్కలేకపోతున్నాడు ఈవో గారు. అన్నంత అసలు ఎన్ని అంతస్తులకి 3కే పర్మిషన్ 3 ఇచ్చారంట. G+2 ఇప్పుడు ఏంటి G+5 వేశారు. G+5 అండి. మళ్ళీ షోయింగ్ చేస్తున్నాం. మళ్ళీ వాడు బాగానే ఎక్కించారు ఈవో గారు. డిఎల్పి గారు కలెక్టర్ గారు వస్తారు రేపు. ఉండండి, 2-3 ఫ్లోర్లు పడేయాలి. అది మనకి జనానికి ఇబ్బంది.
చూపి రాయి చూపి వస్తాను సైడ్ అన్న మీరు ఇది ఏంది నా ఆడల పిల్లనా ఏమన్నా ఉండాలన్నా పోవాలనే ఏం వాళ్ళ పిల్లల మీద వేస్తున్నామా మేము ఏమన్నా ఏంది నా ఇది మాకు సైడ్ అందరికి కోసుకున్నాయి రాళ్ళు మొత్తం రాళ్ళు ఇంత అన్యాయమయ్యేది ఇక్కడ అన్న వస్తాడు ప్రసాద్ అన్న వస్తున్నాడు పక్క కొంచెం సైడ్ వాడి ఎన్నికి వాడి కొద్ది సైడ్ ఇవ్వండి సైడ్ వాడి రాయి డోర్ ఏంది నా చిన్న ఆడోళ్ళున్నా నలుగురు ఉన్నాను రా కానిస్టేబుల్ ఆడా 100 మంది ఉన్నారు ఇట్లా 50 మంది పన్నారు ఏం చేయాలన్నా మేము ఉన్నా ఇట్లా కొట్టేది రాళ్ళు ఇంటిద్దలావు రాళ్ళు లోపలికి వచ్చి ఇద్దరు ఉన్నా ఇద్దరు కన్నారు వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు తీసుకున్నారు దండం చేసినారు తర్వాత 2017లో 1,15,000 10 రెట్లు పెంచి 10 లక్షలు పరిహారం చేశారు సార్. అదొక్కటే మాకు నమ్మకం సార్. బాబు గారు వస్తారు, మాకు R&R ప్యాకేజ్ ఇస్తారు, అప్పుడే మా కష్టాలు తీరుతాయి అనుకున్నాం సార్. మేము ఊహించలేదు సార్. మీ ఊహించకుండానే వ్యక్తిగత ప్యాకేజీ 6,36,000 పడ్డాయి సార్. అదేవిధంగా మా కాలనీలు కూడా కేటాయించారు సార్. ఇంతే కాదు సార్, అనేక రకాలుగా మేము వరదల్లో ఇబ్బంది పడుతుంటే మా ఎమ్మెల్యే చిరి బాలరాజు గారు కేవలం సింగిల్ టీషర్ట్ వేసుకొని వారం రోజులు నిద్రాహారాలు మానేసి మాకు దగ్గరుండి అనేక రకాల కూరగాయలు కానీ నిత్యావసరాలు కానీ పంపిణీ చేశారు సార్. అది సార్ ఇదే విధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు నమ్మకం ఏర్పడింది సార్. మేము తెలంగాణ నుండి విలీనమయ్యాం సార్. ఎందుకు విలీనమయ్యాం అనుకున్నాం సార్, మీరు ఉన్నారు కాబట్టి ఒక ధైర్యంతో ఈ రోజు మీ ముందుకు వచ్చి మాట్లాడి ధన్యవాదాలు చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాను సార్. సార్ ఈ చిన్న సమస్యలు మా మండలంలో మిగిలిపోయినాయి ఏంటంటే సార్, కొన్ని మిగిలి భూములు ఉన్నాయి సార్. అంటే గత ప్రభుత్వాల వల్ల కాంటూర్ లెవెల్ పెట్టి 41, 45 కాంటూర్లు పెట్టి కొన్ని మునిగిపోయే గ్రామాలు కూడా అలానే మిగిలిపోతున్నాయి సార్. ఆ మిగిలిపోవడం వల్ల వాళ్ళు ముంపులో వస్తున్నారు సార్. మళ్ళీ జూన్ వస్తే ఆ లెక్కల వల్ల మళ్ళీ ముంపు సార్. అదేవిధంగా సార్ మాకు 2017లో సర్వే చేసినప్పుడు సార్ ఒక్కొక్క వ్యక్తికి 18 సంవత్సరాలు కట్ ఆఫ్ డేట్ గా పెడితే ఆ రోజు ఒక నెల తక్కువ పరిహారం ఇవ్వలేదు సార్. కానీ ఈ రోజు ఆ వ్యక్తికి పెళ్లి 25 సంవత్సరాలు అయింది సార్. ఖాళీ చేస్తున్నాం సార్. కానీ వారికి కూడా ప్యాకేజీ వచ్చేలాగా చూడండి సార్. ఆ మిగిలి భూములు కూడా అలాగే ఉన్నాయి సార్. తర్వాత సార్ మాకు 6 నెలలు వరద ముంపు ఉండటం వల్ల వలస బాధితులు మేము ఇటు జంగారెడ్డిగూడెం అటు వెళ్ళి ఉపాధి కోసం అక్కడ బతుకుతాం సార్. ఎందుకంటే సార్ మాకు ఉపాధి ఉండదు సార్.
ఆ ఉపాధి ఉండటం వల్ల నాన్ రెసిడెంట్ అని పేర్లు పెట్టి రిజెక్ట్ జాబితాలో మా పేర్లు పొందుపరిచారు సార్. అవి కూడా మీరు మమ్మల్ని నాన్ రెసిడెంట్ ఉన్న పేర్లన్నీ చేసేలా క్లియర్ చేయండి సార్. మీరు నమ్ముతున్నాం సార్, మీరున్నారని, నిర్వాసితుల వరకు బాధ్యతలు చేస్తారని అన్ని విధాలుగా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం సార్. ముఖ్యంగా మా పోలవరం 7 మండల నిర్వాసిత తరపున మీకు మరొకసారి పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మన ప్రాజెక్ట్ ప్రవాస నిరసన మరొకసారి మనం మాట్లాడిస్తాం. గట్టిగా మాట్లాడు. గౌరవమైన ముఖ్యమంత్రి గారికి నమస్కారాలండి. నా పేరు రమాదేవి, కుకునూరు మండలం కివాక. మాకు కూడా ఆరణాలు పడ్డాయి, మంచిగా సంతోషంగా ఉన్నాం సారు. రోడ్లు మెయిన్ సీసీ రోడ్లు పోసారు, మంచిగా ఇంటింటికి కూడా పైపులని అన్ని అనుకూలంగా అన్ని తార్ రోడ్లు కూడా మంచిగా పోసుకుంటూ వస్తున్నారు సార్. ఇన్ని సంవత్సరాలు కూడా 5 సంవత్సరాలు కూడా మేము ఆ గోతులల్లా చాలా ఇబ్బంది పడ్డాం సార్. అసలు ఏమీ కూడా లేదు. ఇప్పుడు సీసీ రోడ్లు పోసుకుంటూ వస్తున్నారు, మంచిగా ఆర్ఆర్ ప్యాకేజ్ పడ్డది అనుకూలంగా. మేమందరం కూడా సంతోషంగా ఉన్నాము. మన ప్రభుత్వం వచ్చిందన్న ధైర్యంతో అసలు మేమైతే ఎంత ఉత్సాహంగా ఉన్నామంటే సార్, అసలు మామూలుగా లేము సార్. ఇన్ని సంవత్సరాలు కూడా మేము ఒక మహిళలయ్యి, ఒక డోగ్రా సభ్యులు అయ్యి ఎంతో ఇబ్బంది పడి సార్, అసలు మేము మా కష్టాలు ఎవరికి చెప్పుకున్నా కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు మన కష్టాలు తీరవటానికి మన ఇంటి ముందే ఉన్నట్టు అనిపిస్తుంది సార్ మాకు. మీరు వచ్చిన కాడి నుంచి అసలు ఎంతో ఉత్సాహంగా ఉంది సార్ మాకైతే. అలాగే మాకు గోదావరి వచ్చినాక కూడా 5 రోజులు పోయిన గతం ప్రభుత్వం ఉన్నప్పుడు 5 రోజులు ఉన్నాం సార్. ఎంతో ఇబ్బంది పడ్డాం, ఇంతలోతు బురదలో కూడా ఉన్నాం సార్. అసలు మమ్మల్ని పట్టించుకున్న ప్రభుత్వం లేదు. మన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా మంచిగా ఎవరైనా కూడా మనోళ్ళు, మన మహిళలు, మనోళ్ళు, మన కుటుంబం వచ్చిన కాడి నుంచి ఒక కుటుంబంలాగా మమ్మల్ని అందరినీ ఆదుకుంటున్నారు సార్. మాకెంతో సంతోషంగా ఉంది సార్. ఎప్పుడు మీరు రావాలని మేము కోరుకుంటున్నాం సార్. అంతకుముందు కూడా మేము మీకోసం కూడా అంతకుసేపు అంత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడవాళ్ళని ఏడిపించిన, మహిళల్ని ఏడిపించినా కూడా మాకు ఇప్పుడు ధైర్యంగా వచ్చింది సార్. మీరున్నారన్న ధైర్యం మేము ఎవరికి కూడా దడవం సార్. ముందుకెళ్తాం సార్. వాళ్ళు బటన్ నొక్కి చూపెట్టారు సార్, మేము మహిళలు బటన్ నొక్కి చూపెట్టాం సార్. ఆయనకే చేత వద్దు అనుకున్నారు సార్, మేము చూపెట్టాం సార్. అలాగే మా కుకునూరు మండల అధ్యక్షుడు కూడా మంచిగా గోదావరి వచ్చినప్పుడు కూడా పేదోళ్ళకి భోజనాలు వండి పెట్టారు సార్. మాకైతే ఎంతో ఉత్సాహంగా ఉంది సార్. మాకు అసలు ఎమ్మెల్యే గారు వచ్చారు సార్, శ్రీబాలరాజు గారు కానీ ఇంటింటికి కూడా తిరిగి చెప్పారు. అలాగే బొరగన్ సీన్ గారు వచ్చారు ఇంటింటికి. అసలు మన ప్రభుత్వం లేనప్పుడు కూడా, వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు చెప్పలేదు సార్. అప్పుడు కూడా మనోళ్ళే వచ్చారు సార్. ఇప్పుడుకైనా మనోళ్ళే ఉన్నారన్న మాకు ధైర్యంతో మేము ఎవరికి కూడా దడవం సార్. సార్ నమస్కారం సార్. మేము రంపచోడవరం నియోజకవర్గం, కోనవరం మండలం సార్. 2022 గోదావరిలప్పుడు మీరు ఎటపాక మొదలుకొని విఆర్పురం 3 మండలాలు నిట్ట ఎండలో మా కోసం ఎంతో చేశారు. బాబు మా కోసం ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కడు మీరిచ్చినటువంటి స్ఫూర్తితో మేము తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం జరిగింది. అదే రకంగా మేము ఆ రోజున ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎటువంటి సహాయం చేయని పక్షంలో మీరు ఒక మాట ఇచ్చారు సార్. మీరు ఎన్టీఆర్ ట్రస్ట్కి నారా భువనేశ్వరి దేవి గారితో మీరు ఒక మాట చెప్తే మా అందరికీ నిత్యావసర వస్తువులు అన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ రోజున మేమందరం కలిపి ఈ గవర్నమెంట్ మాకొద్దు, తెలంగాణలోనే కలవాలని చెప్పి మీరు రోడ్డెక్కే పరిస్థితుల్లో మీరు బస్సు యాత్ర చేయటం వల్ల మేమందరం మళ్ళీ బాబు మాకు భరోసా ఇస్తాడని చెప్పి మేము మళ్ళీ మీకోసం ఎదురు చూసాం సార్. అదే రకంగా మనం గెలిచాం, మీరు వచ్చారు అపర భగీరథుల్లాగా మా అందరికి విన్నంటున్నారు. అదే రకంగా సార్, అదే రోజు మీ పిలుపు మేరకు మీ పక్కన ఉన్నటువంటి మన నెహ్రూ గారు కూడా మాకు ఆ రోజు నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది సార్. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడున్న పిఓ గారు నిన్న 4 సభలు ఏర్పాటు చేయడం జరిగిందండి. 4 సభలతో వెంటనే ఏర్పాటు చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కూటమి గవర్నమెంట్ వచ్చింది, మీకు ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. కోనవరం మండలంలో 48 గ్రామాలు ముప్పు గురవుతా ఉన్నాయి సార్. ఈ 48 గ్రామాల్లో గతంలో ఒకే ఒక గ్రామానికి ఇచ్చారు సార్. ఇప్పుడున్న సమస్య ఏంటంటే 370 మందిని ఇన్వాల్యూడ్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది సార్. అంటే ఇప్పుడు నేనుంటే నా పిల్లగాడు భద్రాచలంలో ఉద్యోగం చేసుకుంటా ఉంటే ఆ ఉద్యోగం చేసుకున్నాడని చెప్పి కోనవరంలో లేడని చెప్పి ఇన్వాల్యూడ్లో పెట్టారు సార్. తమరు దయచేసి మా మండలాలు దయచేసి ఆలోచన చేసి, అంటే రేషన్ కార్డు అక్కడే ఉంది, ఆధార్ కార్డు అక్కడే ఉంది, ఓటింగ్ కూడా అక్కడే ఉంది సార్.
కానీ ఒకే ఒక కారణం మీద కొంచెం మాకు ఇన్వాల్యూలో పెట్టారు సార్. మా పిఓ గారు చాలా యాక్టివ్గా ఇప్పుడు నిన్న మొన్న చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు సార్. దయచేసి మాకు ఒక అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం సార్. ఇంకో చిన్న సమస్య ఏంటంటే సార్ 2008లో మాకు ల్యాండ్స్ ఇచ్చారు సార్. అందులో సగం ల్యాండ్ పోలవరం పట్టినట్టయితే, ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉంటే సగం ల్యాండ్ పోలవరం పట్టినట్టయితే ఇంకొక 2.5 ఎకరాలు మిగిలిపోతా ఉంది సార్. ఆ మిగిలిపోయే భూమిని కూడా పరిగణలో తీసుకోవాలని కోరుతున్నాం సార్. ఇంకొకటి అసైన్మెంట్ ల్యాండ్ అనేది ఒకటి ఉంది సార్. అసైన్మెంట్ ల్యాండ్ నాన్ ట్రైబుల్ అందరూ చేసుకుంటా ఉన్నాం సార్. వాళ్ళకు కూడా మీరు మాకు దయచేసి, మేము సర్వం త్యాగం చేసేవాళ్ళం కాబట్టి మీరు మా శ్రేయోభిలాషగా ఆలోచిస్తారు కాబట్టి అది కూడా మాకు అవకాశం కల్పించాలని కోరుతున్నాం సార్. అదే కుకునూరు మండలం, ఎలేర్పాడు మండలాల్లో అసైన్మెంట్ ల్యాండ్ కూడా తమరే ఇచ్చారు సార్. ఇప్పుడు మాకు కూడా అది ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పునరావాస నిర్వాసితులను ఉద్దేశించి మన భారీ నీటిచల శాఖ మంత్రులు డాక్టర్ శ్రీ నిమ్మల రామానాయుడు గారిని, అలాగే మన ముఖ్యమంత్రి